దిస్ ఈజ్ సెలకంటి సైదులు. యు ఆర్ వాచింగ్ సెలకంటి అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జీవితంలో సక్సెస్ సాధించడం ఎలా, ఎగ్జామ్స్‌లో 100% మార్కులు పొందడం ఎలా అనే విషయం చెప్తున్నాను. దయచేసి మీరు వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే నేను చెప్పదలుచుకున్న కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో మంచి ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటాడు. ప్రతి విద్యార్థి తను రాసే ఎగ్జామ్‌లో 100% మార్కులు పొందాలని అనుకుంటాడు. కానీ వారు పొందలేకపోయేసరికి నిరుత్సాహపడుతూ ఉంటారు. ఎవరైనా బాగా చదవాలి, జీవితంలో పైకి రావాలి అని చెప్తారే తప్పితే అది ఏ విధంగాలో చెప్పరు. అది ఏ విధంగా వెళ్తే జీవితంలో ఉన్నత స్థానానికి రాగలుగుతామో, అదేవిధంగా మనం అనుకున్న టార్గెట్ ఎగ్జామ్స్‌లో పొందగలుగుతామో ఈ వీడియోలో నేను చెప్తాను. చూడండి. సైకలాజికల్ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన నేను ఈ వీడియోలో ప్రధానంగా 3 అంశాలు చెప్పదలుచుకున్నాను. 1 సక్సెస్ మంత్ర, 2 గ్రేడింగ్ ప్యాటర్న్, 3 డిసిప్లైన్ టైమ్ మేనేజ్మెంట్ గురించి చెప్తాను. మరి మనం సమయం వృధా చేయడం ఎందుకు? కంటెంట్‌లోకి వెళ్దాం. హౌ టు గెట్ సక్సెస్ ఇన్ లైఫ్, జీవితంలో విజయం సాధించడం ఎలా? హౌ టు గెట్ 100% మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్? థింక్ చేయండి. ఈ 2 విషయాలు మనం ఎలా పొందాలనో తెలుసుకునే ముందర ఇద్దరు విద్యార్థులని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మనం వారు ఏ విధంగా ప్లాన్ ఉన్నవాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు, ప్లాన్ లేని వాళ్ళు ఎంత తెలివికల్లవారైనా ఏ విధంగా వెనకబడ్డారో చూద్దాం. నౌ we will discuss who will get success by taking 2 students an example. Student A is clever but he has no plan for exam preparation. స్టూడెంట్ ఏ తెలివైనవాడు అయినప్పటికీ అతను ప్లాన్ లేకుండా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాడు. స్టూడెంట్ బి ఈజ్ యావరేజ్ బట్ హీ హ్యాజ్ ఏ ప్లాన్ ఫర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. స్టూడెంట్ బి యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ అతను ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఒక ప్లాన్ని ఫాలో అయ్యాడు. ఇప్పుడు చూద్దాం. 10th క్లాస్ విద్యార్థులు వీళ్ళిద్దరు. వీరికి 10th మెమోలో 6 సబ్జెక్టులలో మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అవి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. స్టూడెంట్ ఏ క్లవర్ స్టూడెంట్ ఏ విధంగా మార్కులు పొందాడో ఇప్పుడు చూద్దాం. అతను తెలుగులో 100 మార్కులు, హిందీలో 89 మార్కులు 89 మార్క్స్, ఇంగ్లీష్లో 100 మార్క్స్, మ్యాథ్స్లో 100 మార్క్స్, సైన్స్లో 100 మార్క్స్, సోషల్లో కూడా 100 మార్క్స్ పొందాడు. అదేవిధంగా స్టూడెంట్ బి యావరేజ్ స్టూడెంట్ విత్ ప్లాన్తో ఎగ్జామ్ ప్రిపేర్ అయిన స్టూడెంట్ ఏ విధంగా మార్కులు పొందాడో చూద్దాం. తెలుగులో 100 మార్క్స్, హిందీలో 90 మార్క్స్, ఇంగ్లీష్లో 93 మార్క్స్, మ్యాథ్స్లో 94 మార్క్స్, సైన్స్లో 93 మార్క్స్, సోషల్లో 92 మార్క్స్. ఇద్దరు టోటల్ మార్క్స్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు చూద్దాం. స్టూడెంట్ ఏ టోటల్ మార్క్స్ 589 మార్క్స్. హీ స్కోర్డ్ వెరీ గుడ్ మార్క్స్. స్టూడెంట్ బి టోటల్ మార్క్స్ 562 మార్క్స్. స్టూడెంట్ ఏ మార్కులతో పోల్చినప్పుడు స్టూడెంట్ బికి తక్కువ మార్కులు వచ్చాయి కదా, కానీ గ్రేడ్ పాయింట్ ఏ విధంగా వీరు పొందారో చూద్దాం. ఆశ్చర్యం కలిగిస్తుంది మీకు. గ్రేడ్ పాయింట్స్ ఏ విధంగా తీస్తారనేది ఇక్కడ మార్క్స్ రేంజ్ ఫర్ గ్రేడ్ A1 92 to 100 మార్క్స్. ఏ గ్రేడ్ A1 గ్రేడ్ పాయింట్ ఇస్ 10. ఆల్ సబ్జెక్ట్స్కి ఇదే విధంగా ఉంటుంది ఎక్సెప్ట్ హిందీ సబ్జెక్ట్కి వేరే విధంగా ఉంటుంది. హిందీ సబ్జెక్ట్స్ 90 to 100 మార్క్స్ గ్రేడ్ A1, గ్రేడ్ పాయింట్ 10 ఓన్లీ. స్టూడెంట్ ఏ 100 మార్క్స్కి గ్రేడ్ పాయింట్ 10 పొందాడు. హిందీలో 89 మార్క్స్ గ్రేడ్ పాయింట్ 9 పొందాడు. ఇంగ్లీష్లో 100 మార్క్స్ గ్రేడ్ పాయింట్ 10, మ్యాథ్స్లో 100 మార్క్స్ 10, సైన్స్లో 100 మార్క్స్ 10, సోషల్లో 100 మార్క్స్ 10. ఇది స్టూడెంట్ ఏ పొందిన గ్రేడ్ పాయింట్.
ఒక హిందీ సబ్జెక్ట్‌లో మాత్రం 9 గ్రేడ్ పాయింట్ పొందాడు. మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లో 10 గ్రేడ్ పాయింట్స్ పొందాడు. అదే స్టూడెంట్ బి తెలుగులో 100 మార్క్స్ 10 గ్రేడ్ పాయింట్, హిందీలో 90 మార్క్స్ 10 గ్రేడ్ పాయింట్, హిందీ రేంజ్ 90-100 మార్క్స్ A1 గ్రేడ్ వస్తుందని స్టూడెంట్ బికి ప్లాన్ ఉన్నది. అవగాహన ఉన్నది. ఇంగ్లీష్‌లో 93 మార్క్స్ 10 గ్రేడ్ పాయింట్, మ్యాథ్స్‌లో 94 మార్క్స్ 10 గ్రేడ్ పాయింట్స్, సైన్స్‌లో 93 మార్క్స్ 10 గ్రేడ్ పాయింట్స్, సోషల్‌లో 92 మార్క్స్ 10 గ్రేడ్ పాయింట్స్. చూడండి, స్టూడెంట్ బి ఆల్ సబ్జెక్ట్స్‌లో 10 గ్రేడ్ పాయింట్స్ వచ్చే విధంగా తన ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసుకున్నాడు. స్టూడెంట్ ఏ మాత్రం ఆల్ సబ్జెక్ట్‌లో 100 ఔట్ ఆఫ్ 100 మార్క్స్ పొందాడు. ఎక్సెప్ట్ హిందీలో మాత్రం 89 మార్క్సే పొందాడు. దానివలన హిందీలో గ్రేడ్ పాయింట్ ఒకటి తగ్గడం జరిగింది. మరి ఇప్పుడు జీపీఏ గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఏ విధంగా చూస్తారో చూద్దాం. జీపీఏ ఫార్ములా సమ్ ఆఫ్ టోటల్ గ్రేడ్ పాయింట్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. స్టూడెంట్ ఏ జీపీఏ 9.83 వచ్చింది. సమ్ ఆఫ్ గ్రేడ్ పాయింట్స్ 59 బై 6 సబ్జెక్ట్స్ చేస్తే 9.83 గ్రేడ్ పాయింట్. స్టూడెంట్ బి జీపీఏ 10. చూడండి, సమ్ ఆఫ్ టోటల్ గ్రేడ్ పాయింట్స్ is 60 బై టోటల్ సబ్జెక్ట్స్ 6 చేస్తే 10 వచ్చింది. ఇక్కడ టోటల్ మార్క్స్ చూసినప్పుడు డిఫరెన్స్ 20 మార్క్స్ అబోవ్ డిఫరెన్స్ స్టూడెంట్ ఏ పొందినప్పటికీ గ్రేడ్ పాయింట్ మాత్రం 10 పొందలేకపోయాడు. అదే స్టూడెంట్ బి ప్లాన్‌తో చదవడం చేత 20 మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ 10 జీపీఏ గ్రేడ్ పాయింట్ పొందాడు. అంటే ఒక ప్లాన్‌తోని చదివినప్పుడు స్టూడెంట్ బి 10 జీపీఏ గ్రేడ్ పాయింట్ పొందాడు. మరి ఇప్పుడు జీవితంలో సక్సెస్ పొందడానికి కానీ, ఎగ్జామ్‌లో స్టూడెంట్ బి ఏ విధంగా సక్సెస్ పొందాడు అన్నది తెలుసుకుందామా? జీవితంలో సక్సెస్ పొందడానికి నేను ఒక మంత్ర చెప్తాను. ఆ మంత్ర ఏమిటో చూడండి. ఆ మంత్ర త్రిబుల్ టీ మంత్ర. త్రిబుల్ టీ మంత్ర. లైక్ త్రిబుల్ ఆర్. త్రిబుల్ ఆర్ సినిమా లాగా ఈ త్రిబుల్ టీ మంత్రాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ త్రిబుల్ టీ మంత్ర. త్రిబుల్ టీ మంత్ర ఏంటి? అది ఏం మనకు చెప్తుంది? దాన్ని ఎలా ఫాలో కావాలో ఇప్పుడు చూద్దాం. మొదటి టీ, ఫస్ట్ టీ థింక్. మీరు ఏమి పొందాలనుకుంటున్నారో ఆలోచన చేయండి. రెండోటి టెల్. మూడోటి టైమ్ మేనేజ్మెంట్. యూ మస్ట్ ఫాలో దిస్ త్రిబుల్ టీ మంత్ర మ్యాడ్లీ. ఈ త్రిబుల్ టీ మంత్రాన్ని మీరు ఫాలో అయినట్లయితే మీరు జీవితంలో సక్సెస్ పొందుతారు. ఎగ్జామ్‌లో మంచి మార్కులు పొందుతారు. థింక్. బాగా ఆలోచన చెయ్యి. నీలో ఉన్న బలాలేంటి, బలహీనతలేంటి, అవకాశాలేంటి, అవరోధాలేంటో బాగా ఆలోచన చెయ్యి. ఆలోచన చేసి మంచి ప్రశాంతంగా ఆలోచన చేసిన తర్వాత నీ గోల్ ఏంటో డిసైడ్ చేసుకో. నువ్వు చేసుకున్న గోలు ఇతరులకు చెప్పు. అనౌన్స్ చెయ్యి. పేస్ట్ కూడా చేసుకో నీ గోల్‌ని ఎప్పుడు కనపడే చోట. ఈ గోల్ సాధించడం కోసం టైమ్ మేనేజ్మెంట్ చేసుకో. టయాన్ని సద్వినియోగపరచుకో. సమయ పాలన చెయ్యి. ఆ సమయ పాలన ఎలా ఉండాలంటే ఒక డిసిప్లైన్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు నీ గోల్‌లో సక్సెస్ సాధిస్తావు. డిసిప్లైన్. డిసిప్లైన్ అంటే ఏంటి? డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ అని తెలుగులో అనుకుంటాం కదా! డిసిప్లైన్ అంటే ఏమీ లేదు. టైమ్ టేబులే. టైమ్ మేనేజ్మెంట్ చేసుకునే టైమ్ టేబులే.
టైమ్ టేబుల్‌ని ఏ విధంగా చేసుకోవాలి? ముఖ్యంగా ఇప్పుడు 10థ్ క్లాస్ విద్యార్థులకి 10 జీపీఏ పొందాలంటే మంచి టైమ్ టేబుల్ చేసుకున్నట్లయితే ఆల్ సబ్జెక్ట్స్‌లో 10 గ్రేడ్ పాయింట్ పొందడం తేలిక అవుతుంది. మరి టైమ్ టేబుల్ చేసుకోవడానికి మనకు రోజులో ఉన్న సమయం ఎంత? ఎవ్రీ డే వి హావ్ 24 అవర్స్. ప్రతిరోజు 24 గంటలు మాత్రమే మనం కలిగి ఉంటాం. ఆ 24 అవర్స్‌లో డైలీ యాక్టివిటీస్ రోజు చేసే పనులకి ఎంత సమయం పోతుందో ఇప్పుడు చూసుకుందాం. నిద్రకి స్లీప్ 11 పీఎం టు 5 పీఎం పెట్టుకోండి. మినిమమ్ మీరు 6 అవర్స్ నిద్రపోవాలి. మార్నింగ్ యాక్టివిటీస్ 1 అవర్. బాత్ చేయడం, 1-2 యూరినల్స్, లాట్రిన్ వెళ్ళడానికి 1 అవర్. డ్రెస్ అప్ కావడానికి కూడా ఈ 1 అవర్ సరిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ మరియు రిఫ్రెష్ అవ్వడానికి 1 అవర్ 15 మినిట్స్. జర్నీ టైమ్ విద్యార్థులు ఇంటి నుంచి స్కూల్‌కి రావడానికి, స్కూల్ నుంచి ఇంటికి పోవడానికి ఒక 2 అవర్స్‌ని కేటాయించుకోండి. స్కూల్ టైమ్. స్కూల్ అవర్స్‌లో మనం స్కూల్ యాక్టివిటీస్ మాత్రమే చేస్తాం కాబట్టి, టీచర్స్ సబ్జెక్ట్స్ బోధిస్తారు కాబట్టి 9:30 ఏఎం టు 4:40 పీఎం వరకు 7 అవర్స్ 15 మినిట్స్ కేటాయిస్తున్నాం. టోటల్ డైలీ యాక్టివిటీస్‌కి అయితుంది, స్కూల్ టైమ్ అయితుంది. టోటల్ అవర్స్ 17 అవర్స్ 30 మినిట్స్ వెళ్ళిపోతుంది. అవైలబుల్ టైమ్ ఫర్ స్టడీ ఆర్ టు గెట్ సక్సెస్, టు రీచ్ యువర్ టార్గెట్ 2 అవర్స్ మార్నింగ్ 6 ఏఎం టు 8 పీఎం and evening 4 hours 30 minutes 6 p.m. to 9 p.m. 3 hours 9:30 to 11 p.m. 1.5 hour 9 to 9:30 dinner time అన్నట్టు. Total hours available hours for reading or study is 6.5 hours. ఈ 6.5 అవర్స్‌ని ఏ విధంగా మనం టోటల్ సబ్జెక్ట్స్‌కి కేటాయించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనకు ఉన్న సబ్జెక్టులు ఎన్ని? 7 సబ్జెక్ట్స్. సైన్స్ సబ్జెక్టు బయాలజికల్ సైన్స్‌గా, ఫిజికల్ సైన్స్‌గా ఉన్నది కాబట్టి టోటల్ 7 సబ్జెక్ట్స్‌కి ఈ 6.5 అవర్‌ని డివైడ్ చేద్దాం. తెలుగు 1 అవర్ ఏ టైంలో చదువుకోవాలి? 7 ఏఎం టు 8 ఏఎం. హిందీ 40 మినిట్స్ ఏ టైంలో చదువుకోవాలి? 7 పీఎం టు 4:40 పీఎం. ఇంగ్లీష్ 1 అవర్ కేటాయించుకొని ఏ టైంలో చదువుకోవాలి? 6 పీఎం టు 7 పీఎం. మ్యాథ్స్ 1 అవర్ కేటాయించుకొని ఏ టైంలో చదువుకోవాలి? 6 ఏఎం టు 7 ఏఎం. ఫిజికల్ సైన్స్ కూడా 1 అవర్ కేటాయించుకొని 8 పీఎం టు 9 పీఎం చదువుకోవాలి. బయాలజికల్ సైన్స్ 40 మినిట్స్ 9:30 పీఎం టు 10:10 పీఎం. సోషల్ స్టడీస్ 45 మినిట్స్ 10:15 పీఎం టు 11 పీఎం. ఇక్కడ రెస్ట్ కూడా ఇంపార్టెంట్. 9:30 టు 10:10 పీఎం బయాలజికల్ సైన్స్ అయిన తర్వాత 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత 10:15 మినిట్స్ టు 11 పీఎం సోషల్ స్టడీస్ చదువుకోవాలి. రెస్ట్ తీసుకోకుండా చదివితే మనం చదివినది గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి సబ్జెక్ట్ చేంజ్ చేసేటప్పుడు కొంత సమయం రెస్ట్ తీసుకోండి. అదేవిధంగా ఈ టైం టేబుల్ నేను ఎక్స్పెక్ట్ చేసి, ఊహించి తయారు చేసినది. ఇందులో మీకు కొన్ని సబ్జెక్టులు ఎక్కువ సమయం అవసరం పడుతుంది, కొన్ని సబ్జెక్టులకు తక్కువ సమయం అవసరం పడుతుంది అని అనుకుంటే మీరు మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని చదువుకున్నట్లయితే మీరు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఆల్ సబ్జెక్ట్‌లో 10 గ్రేడ్ పాయింట్ పొందడానికి
అవకాశం ఉంటుంది. స్టూడెంట్ బి ఏం చేశాడు? ఆల్ సబ్జెక్ట్స్‌కి తగిన సమయం కేటాయించి, తను హార్డ్ కాన్సెప్ట్స్ కొన్నిటిని వదిలేసినప్పటికీ, 100కి 100 మార్క్స్ రానప్పటికీ, ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్క్స్ పొందితే 10 గ్రేడ్ పాయింట్ పొందుతానో తెలుసుకొని ఉండడం వలన అతను 10 జీపీఏ పొందడం జరిగింది. కాబట్టి మీరు గూడా మీరు పెట్టుకున్న టార్గెట్‌ని రీచ్ కావడానికి బాగా థింక్ చేయండి. ఏ టార్గెట్ పెట్టుకుంటున్నారో, ఎంత జీపీఏ కావాల్సిన అనుకుంటున్నారో థింక్ చేయండి. అదేవిధంగా మీరు పెట్టుకున్న టార్గెట్‌ని మీ ఫ్రెండ్స్‌కందరికీ అనౌన్స్ చేయండి, ప్రకటించండి. దానివలన మీకు సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. ఇతరులు నేను చెప్పానే, నేను సాధించకుంటే ఏమవుతుందో, నా మీద అభిప్రాయం ఎలా ఉంటుందో అనే ఒక విషయం మిమ్మల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ కావడానికి సమయం, టైమ్ మేనేజ్‌మెంట్, డిసిప్లైన్ ఈ టైమ్ టేబుల్ ద్వారా ఫాలో కాండి. మీరు 100% మీ టార్గెట్‌లో అచీవ్ పొందుతారు. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, 10థ్ క్లాస్ విద్యార్థులకి, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.